ఈరోజు బైబిల్ గ్రంథంలోంచి సామెతల గ్రంథం 8వ అధ్యాయం 17వ వచనం నుండి చదువుకుందాం. నన్ను ప్రేమించు వారిని నేను ప్రేమించుచున్నాను, నన్ను జాగ్రత్తగా వెదుకువారు నన్ను కనుగొందురు. ఐశ్వర్య ఘనతలను స్థిరమైన కలిమియు నీతియు నా యొద్ద ఉన్నవి. ప్రియులరా, ఇక్కడ జ్ఞానమును గురించి చెప్తూ ఈ అధ్యాయంలో నన్ను ప్రేమించు వారిని అంటున్నాడు. ఇక్కడ నన్ను అంటే యేసుక్రీస్తు ప్రభుని మనం పెట్టుకోవచ్చు. యేసయ్యని ఎవరైతే ప్రేమిస్తారో వారిని యేసయ్య ప్రేమిస్తాడట. నన్ను ప్రేమించు వారిని నేను ప్రేమించుచున్నాను అని చెప్తున్నాడు. నన్ను జాగ్రత్తగా వెదుకువారు నన్ను కనుగొందురు అంటున్నాడు. ప్రియులారా, దేవుని వెదికి కనుగొనే అనుభవం మీకుందా? ప్రియులారా, మన జీవితంలో దేవుని కేవలం నమ్ముకున్న వారిగా ఉండకూడదు, దేవుని వెదికి కనుగొన్న వారుగా మనం ఉండాలి, దేవుని ప్రేమించేవారుగా మనం ఉండాలి ప్రియులారా. అంతేగాని ఏదో నేను దేవుని నమ్ముకున్నాను, నేను చర్చికి వెళ్తున్నాను, నేను ప్రార్థన చేసుకుంటున్నాను అన్నట్లు ఉండకూడదు. మనం నమ్మిన దేవుడు ఎవరు? ఆయన మనతో మాట్లాడే దేవుడు, ఆయన మనకు కనబడే దేవుడు, ఆయన మనకు దర్శించే దేవుడు, అన్ని విషయాల్లో ఆయన మనకు తోడై ఉండి నిలబడే దేవుడు, మనకు సహాయం చేసే దేవుడు. ఈ ధైర్యం, ఈ విశ్వాసం మనకి ఎప్పుడు వస్తుందంటే మనం దేవునిని కనుగొన్నప్పుడు. అందుకే బైబిల్లో రాయబడుతుంది, యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకోండి అని చెప్తాడు. అంటే ప్రియులారా, మన జీవితంలో మనం దేవుని గురించి ఎలా తెలుసుకోవాలంటే రుచి చూచి తెలుసుకోవాలండి. ఏదో కేవలం నేను నమ్ముకున్నాను అన్నాడు ఆ తృప్తిలో మనం ఉండకూడదు. భక్తిలో తృప్తి పెద్ద శత్రువు అండి. మనం దినదినం ఎక్కువ ప్రార్థన చేయాలి, ఇంకా ఎక్కువగా దేవుని యొక్క వాక్యం చదవాలి. మనం ఎక్కువగా ప్రార్థన చేసే కొలది దేవునికి సమీపంగా వెళతాం. ఎక్కువగా వాక్యం చదివే కొలది పరిశుద్ధతలో ఎక్కువగా దేవునికి సమీపంగా వెళతాం. కాబట్టి మనం ఎక్కువ ప్రార్థన చేయాలి, ఎక్కువ వాక్యం చదవాలి. నన్ను ప్రేమించు వారిని నేను ప్రేమించుచున్నాను, నన్ను జాగ్రత్తగా వెదుకువారు నన్ను కనుగొందురు అంటున్నాడు. ఐశ్వర్య ఘనతలు స్థిరమైన కలిమి నీతియు నా యొద్ద ఉన్నవి అంటున్నాడు. ఐశ్వర్యం ఎవరి దగ్గర ఉందంటే దేవుని దగ్గర ఉంది. ఘనత ఎవరి దగ్గర ఉందంట? దేవుని దగ్గర ఉంది. తర్వాత స్థిరమైన కలిమి. అందరి జీవితాలు ఇది ఉండదు. చాలా మంది జీవితాలు ఎట్లా ఉండదంటే చేతికి వస్తుంటాయి, నిలబడవు, మొత్తం అయిపోతుంటాయి. స్థిరమైన కలిమి, లేని స్థితి దేవుని జీవితంలో ఇవ్వాలని కోరుతున్నాడు. కారణం, మనము దేవుని ఘనపరుస్తాము కాబట్టి, మనం దేవుని ప్రేమిస్తాము కాబట్టి. తర్వాత అంటున్నాడు, నీతి కూడా నా దగ్గర ఉంది. 4 విషయాలు చెప్తున్నాడు ఇక్కడ. ఐశ్వర్యము, ఘనత, స్థిరమైన కలిమి, నీతి. ఈ 4 మన జీవితంలో మనం సంపాదించుకోవాలి. అవి దేవుడిచ్చేవి, మన సొంత శక్తి చేత వచ్చేవి కాదు, దేవుడిచ్చేవి. అవి నా యొద్దనున్నవి అంటున్నాడు. అంటే అవి ఆయన దగ్గర ఉన్నప్పుడు అవి కావాలంటే మనం ఎవరి దగ్గరికి వెళ్ళాలి? ఆయన దగ్గరికి వెళ్ళాలి ప్రియులారు. తర్వాత చెప్తున్నాడు, మేలిమి బంగారు కంటెను అపరంజి కంటెను నా వలన కలుగు ఫలము మంచిది, ప్రశస్తమైన వెండి కంటే నా వలన కలుగు వచ్చుబడి దొడ్డది. దొడ్డది అంటే మంచిది అని అర్థం ప్రియులారు. మేలిమి బంగారం కంటే అపరంజి కంటే, అపరంజి అంటే మేలిమి బంగారం కంటే కూడా ఇంకా విలువైన బంగారం అనమాట. ఆ రెండిటి కంటే దేవుని వలన కలిగే ఫలం అంట మంచిది అని వాడుతున్నాడు. పరలోకంలో బంగారం రోడ్లుగా వేయబడిందండి. మనం బంగారం మీద నడుస్తాం. ఇప్పుడు బంగారం ఎక్కువ, మనం ఎక్కువ అంటే దేవుడు మనకిచ్చే మహిమ ఎక్కువ. కాబట్టి ఇక్కడ అంటాడు, బంగారం కంటే, మేలిమి బంగారం కంటే నా వల్ల కలిగే ఫలం. దా ఫలం అనే పదంలో మహిమ అని పెట్టుకోండి, దేవుడిచ్చే మహిమ అని పెట్టుకోండి. ఇప్పుడు అది చాలా మంచిది అని చెప్తున్నాడు. అవును. రెండవది, ప్రశస్తమైన వెండి కంటే నా వల్ల కలుగు వచ్చుబడి దొడ్డది. దేవుడి నుంచి ఏం వస్తుంది? దేవుని వలన ఏం ఫలం దొరుకుతుంది? ఒక వ్యక్తి దేవుని నమ్ముకున్నాడు అనుకోండి, ఆయనకి ఫలం ఏంటి? చాలా మంది జీవితాలు ఇది ప్రశ్న ఒకటి ఉంటుంది. నువ్వు చర్చికి వెళ్తున్నావు, నీకేంటి లాభం? నువ్వు దేవుని నమ్ముకున్నావు, నీకేంటి లాభం? యేసుప్రభుని ఎందుకు నమ్ముకున్నావు? కొంతమంది విగ్రహారాధికుల్ని కొంతమంది అడుగుతారు, ఇంతమంది దేవుళ్ళు మనకు ఉంటే వీళ్ళందరినీ విడిచిపెట్టి కేవలం యేసుప్రభునే ఎందుకు నమ్ముకున్నావు అని అడిగే వాళ్ళు ఉంటారు. నేను చెప్తున్నా వినండి, యేసుప్రభుని నమ్ముకుంటే ప్రత్యేకత ఏంటి? యేసుప్రభుని నమ్ముకుంటే లాభం ఏంటి? నన్ను నమ్ముకోండి, నేను మీకు పరలోక రాజ్యాన్ని ఇస్తాను అని చెప్పిన దేవుడు యేసుక్రీస్తు ప్రభు ఒక్కడే. నా యొద్దకు వచ్చువాన్ని నేను ఎంత మాత్రం త్రోసివేయను అని చెప్పిన దేవుడు యేసుక్రీస్తు ప్రభు ఒక్కడే. రెండవది, మనకు దేవుడు తన మహిమని ఇవ్వబోతున్నాడు. మనల్ని పరలోక రాజ్యంలో ఎల్లప్పుడూ
ఎల్లప్పుడూ తనతో ఉంచుకోబోతున్నాడు. ఈ లోకంలో మనతో ఉంటాడు, మన మరణం తర్వాత కూడా ఆయన మనల్ని తనతో ఉంచుకుంటాడు. ఇలాంటి దేవుడు లోకంలో ఎవరైనా ఉన్నారా అంటే యేసయ్య తప్ప మరెవరూ లేరు అని ఖచ్చితంగా చెప్పొచ్చండి. తర్వాత 20వ వచనం, నీతి మార్గమునందును న్యాయ మార్గముల యందును నేను నడుచుచున్నాను. ఇది చాలా శ్రేష్టమైనది. దేవుని నమ్ముకున్న వ్యక్తి నీతి మార్గంలో న్యాయ మార్గంలో నడుస్తాడు, కానీ అన్యాయ మార్గంలో నడవలేడండి. ఆ మనస్సాక్షి ఒప్పుకోదు. చాలా మంది అంటారు, యేసు ప్రభుని నమ్ముకోముందు తగాద భయంకరంగా ఆడేవాళ్ళం, ఇతరులతో కొట్లాట్లకి వెళ్ళేవాళ్ళం, ఇప్పుడు వాళ్ళు తిడుతున్న కోపం రావట్లేదు మాకు అని చెప్పేవాళ్ళు ఉంటారు. ఏమైంది అంటే హృదయం మారింది. కఠినమైన హృదయం, రాతి గుండె పోయి మాంసపు గుండె, ప్రేమ గల హృదయం వచ్చింది. ప్రియులారా, దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు. అందుకే మీ జీవితంలో గొప్ప కార్యాలు దేవుడు జరిగించాలని కోరుతున్నాడు. దేవుడు చేసే గొప్ప కార్యం ఏంటంటే ఆ కఠినమైన గుండెని తీసేసి మెత్తని మాంసపు గుండెని ఇస్తాడు, తన సమాధానాన్ని ఇస్తాడు. ఇవి నీతి మార్గంలో నడుస్తారట, వీళ్ళు న్యాయ మార్గంలో నడుస్తారట. ప్రియులారా, మరి ప్రభువుని నమ్ముకున్న మీరు నీతి మార్గంలో నడుస్తున్నారా, న్యాయ మార్గంలో నడుస్తున్నారా? ఒకవేళ మీరు అలా నడవకపోతే మిమ్మల్ని బట్టి దేవుని నామం దూషించబడుతుంది, మీకు భయంకరమైన శిక్ష ఉంటది అనేది కూడా వాస్తవం. జాగ్రత్త, మోసపోవద్దు. మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడు, మనుష్యుడు ఏమి విత్తును ఆ పంటనే కోయును అని దేవుని యొక్క వాక్యం చెప్తుంది. కాబట్టి ప్రియులారా, మన జీవితంలో నీతి మార్గంలో నడవాలి, న్యాయ మార్గంలో నడవాలి. తర్వాత 21వ వచనం, నన్ను ప్రేమించు వారిని ఆస్తికర్తలుగా చేయుదును, వారి నిధులను నింపుదును. చాలా గొప్ప వాగ్దానం అండి ఇది. ఒక వ్యక్తి దేవునిని ప్రేమించడం ప్రారంభిస్తే, యేసు ప్రభువుని నమ్ముకొని పరిశుద్ధంగా జీవించడం ప్రారంభిస్తే, ఆ వ్యక్తిని దేవుడు ఆస్తికర్తలుగా చేస్తాడట. నీకు కావలసిన వాటన్నిటి ఇస్తాడు. ఈ లోకంలో నిన్ను పైవాడుగా ఉంచుతాడు. నువ్వు కిందివాడుగా ఉండవు, నువ్వు తలగా ఉంటావు కానీ తోకగా ఉండవు. ఇవి దేవుని వాగ్దానాలు. దేవుని నమ్మిన వారిని దేవుడు ఆశీర్వదించే దేవుడే గాని ఏమాత్రం విడిచిపెట్టే దేవుడు కాదు. నేను ఏమాత్రం విడవను, నేనెన్నడూ ఎడబాయను అని ఆయన వాగ్దానం చేశాడు. ప్రియులారా, ఒక వ్యక్తి దేవుని నమ్ముకొని నష్టపోయాను అన్న వ్యక్తిని ఒక్కరిని చూపించను నాకు. నేను ప్రభువుని నమ్ముకున్నాను, నేను పరిశుద్ధంగా జీవించాను, కానీ నా జీవితాన్ని దేవుడు నేను అంతకు ముందున్న స్థితి కంటే ఇప్పుడు నన్ను ఇంకా ఎక్కువ ఆశీర్వదించాడు అని చెప్పే సాక్ష్యాలు నేను ఎన్నో చూపించగలుగుతా. ఒకళ్ళిద్దరు కాదు, ఎంతో మంది చూపించగలరు. ప్రభువుని నమ్ముకుంటే జీవితం మారిపోద్ది. ప్రభు మార్గంలో నడిస్తే జీవితం మారుతుంది. ఈ దినాల్లో చాలా మంది ప్రభువుని నమ్ముకొని కూడా ఇంకా వాళ్ళ ఆర్థిక స్థితులు మెరుగుపడలేకపోవడానికి కారణం, ఇంకా భయంకరమైన బాధల్లో ఉండటానికి కారణం ఏంటి అంటే వాళ్ళు దేవుని మార్గంలో నీతిగా న్యాయంగా నడవట్లేదు అని ఖచ్చితంగా చెప్పొచ్చు. పాపం నీ జీవితంలో ఉంటే దేవుడు నీకు ఏ కార్యం చేయలేడండి. యెషయా గ్రంథం 59:1 చెప్పబడుతుంది, రక్షింపనేరకు ఎండునట్లు యెహోవా హస్తం కొరచగాలేదు, విననేరకు ఎండునట్లు ఆయన చెవులు మందం కాలేదు. మీ దోషములు మీకును మీ దేవునికి అడ్డంగా వచ్చినాయి. మీ ప్రార్థన ఆయన ఆలకించలేకపోతున్నాడు. మీ పాపములు ఆయన ముఖాన్ని మరుగు చేసినాయి మీకు, అందుకే ఆయన మీ ప్రార్థన ఆలకించలేకపోతున్నాడని యెషయా గ్రంథం 59:1-2 చెప్పబడుతుంది. ఇప్పుడు చెప్పండి, దేవుడు మేలు చేసే దేవుడా లేక విడిచిపెట్టే దేవుడా? దేవుడు ఎన్నడూ విడిచిపెట్టాడు. ధైర్యంగా ఉండండి, ప్రభు మీద ఆధారపడండి. నీ భారం యెహోవా మీద మోపము, ఆయనే నిన్ను ఆదుకున్నని చెప్పాడు. ఇక్కడ చెప్తున్నాడు, నన్ను ప్రేమించు వారిని ఆస్తికర్తలుగా చేస్తాను అంటున్నాడు. 22వ వచనం, పూర్వకాలమందు తన సృష్టి ఆరంభమున తన కార్యములలో ప్రథమమైన దానిగా యెహోవా నన్ను కలగజేసెను. సృష్టి చేసేటప్పుడు మొట్టమొదటంట దేవుడు జ్ఞానాన్ని కలగజేశాడంట. అంటే జ్ఞానము తర్వాతే ఈ లోకంలో ఏదైనా కలిగింది అనే విషయం మనం జ్ఞాపకం చేసుకోవాలి. 23వ వచనం, అనాది కాలం మొదలుకొని మొదటి నుండి భూమి ఉత్పత్తి అయిన కాలమునకు పూర్వము నేను నియమింపబడి తిని. ఇక్కడ జ్ఞానం అన్న చోట యేసుక్రీస్తు ప్రభువును కూడా మనం జ్ఞాపకం చేసుకోవచ్చండి. అనాది కాలం మొదలుకొని మొదటి నుండి భూమి ఉత్పత్తి అయిన కాలమునకు పూర్వం నేను నియమింపబడి తిని. యేసు ప్రభు ఎప్పుడున్నాడండి? ఆదియు ఆయనే, అంతము ఆయనే, యుగమునకు ప్రారంభము ఆయనే ప్రియులారా. కాబట్టి అప్పుడే ఆయన నియమించబడ్డాడు. 24వ వచనం, ప్రవాహ జలములు లేనప్పుడు, నీళ్లతో నిండిన ఓటలు లేనప్పుడు నేను పుట్టి తిని. సముద్రాలు ఏర్పడక మునిపే యేసయ్య ఉన్నాడు. సముద్రాలు ఏర్పడక మునిపే జ్ఞానం ఉంది. 25వ వచనం, పర్వతములు స్థాపింపబడక మునుపు, కొండలు పుట్టక మునుపు, భూమిని దాని మైదానములను ఆయన చేయక మునుపు, నేల మట్టిని రవంతయు సృష్టింపక మునుపు నేను పుట్టి తిని. ఈ లోకంలో ప్రియులారా, పర్వతాలు ముందు కలిగినయా, నేల ముందు కలిగినదా, సముద్రం ముందు కలిగిందా? చెప్పమనండి ఎవరినైనా తెలివి కలిగిన వాళ్ళని. సమాధానం
నీళ్లు ముందు కలిగినాయా, నేల ముందు కలిగిందా? నేల మీదకి నేల వచ్చిందా, నేల మీదకి నీళ్ళు వచ్చినాయా అంటే దీనికి ఎవరు సమాధానం చెప్పలేరు. దానికి సమాధానం కేవలం బైబిల్ మాత్రమే దొరుకుతుంది. మొట్టమొదట ఈ భూమి లేదు, మొత్తం నీళ్లతో నింపబడి ఉన్నాయండి. అగాధ జలముల మీద చీకటి కమ్మి ఉండెను, ఆ జలముల మీద దేవుని ఆత్మ అల్లాడుచుండెను. అదండి ఈ నీళ్ళన్నింటినీ దేవుడు అన్నాడంట ఒక చోట కూర్చోబడి ఆరిన నేల కలుగును గాక అన్నాడు. దానికి దేవుడు భూమి అని పేరు పెట్టాడు. చూసారు? ఇప్పుడు చెప్పండి, నీళ్లు ముందా, భూమి ముందా? దేవుడు భూమిని కలుగజేశాడు. తర్వాత పర్వతములు కలుగజేశాడు. ఇక్కడ అంటాడు, పర్వతములు స్థాపింపబడక మునుపు, కొండలు పుట్టక మునుపు, భూమిని దాని మైదానములను ఆయన చేయక మునుపు, నేలమట్టిని రవంతయు సృష్టింపక మునుపు నేను పుట్టి తిని. జ్ఞానం అప్పుడుంది. అప్పుడున్నాడండి యేసుక్రీస్తు ప్రభు. 27వ వచనం, ఆయన ఆకాశ విశాలమును స్థిరపరిచినప్పుడు, మహాజలముల మీద మండలమును నిర్ణయించినప్పుడు నేనక్కడ ఉంటిని. చూసారా? ఆకాశ విశాలాన్ని స్థిరపరిచి జలముల మీద మండలమును నిర్ణయించినప్పుడు ఈ భూమిని ఎక్కడ పెట్టాడండి దేవుడు? శూన్యంలో వేలాడదీశాడు. భూమి అడుగునే ఉన్నాయో తెలుసా? నీళ్లు ఉన్నాయి. ఆకాశం పైన ఉన్నాయో తెలుసా? నీళ్లు ఉన్నాయి. ప్రియులారా, మరి ఇప్పుడు దేవుడు ఈ సృష్టి మొత్తాన్ని చేశాడు కదా, అవన్నీ చేసేటప్పుడు అక్కడ నేనున్నాను అంటుంది జ్ఞానం అంటున్నాడు యేసుక్రీస్తు ప్రభు. 28వ వచనం, ఆయన పైన ఆకాశమును స్థిరపరిచినప్పుడు, జలధారలను ఆయన బిగించినప్పుడు, జలములు తమ సరిహద్దులు మేరకుండునట్లు ఆయన సముద్రమునకు పొలిమేరను ఏర్పరిచినప్పుడు, భూమి యొక్క పునాదులను నిర్ణయించినప్పుడు నేను ఆయన యొద్ద ప్రధాన శిల్పినై అనుదినము సంతోషించచ్చు, నిత్యము ఆయన సన్నిధిని ఆనందించుచుంటిని. దేవుని సృష్టి క్రమం కూడా ఇక్కడ కొంత చెప్పబడుతుంది. జ్ఞానాన్ని గురించి మాట్లాడాలంటే ఇక్కడ మొట్టమొదటి దేవుడు ఆయన సృష్టి చేసిన ఆ జ్ఞానాన్ని గురించి మాట్లాడుతున్నాడు. అదంతా ఎవరు చెప్పగలరండి? ఒక మనిషి రాశాడు అనుకుంటే అంత బుద్ధిహీనత ఇంకోటి లేదు. ఏ మనిషి ఈ రకంగా సృష్టి క్రమాన్ని వర్ణించలేరు ప్రియులారా. ఇక్కడ చెప్పబడుతుంది చూడండి, ఆయన పైన ఆకాశమును స్థిరపరిచినప్పుడు. ఆకాశం ఎక్కడుంది? పైన ఉంది. ఆకాశాన్ని దేవుడు అక్కడ స్థిరంగా పెట్టాడు. ఆకాశం ఏమైనా కదులుతుందా? భూమి కదులుతుందండి. భూమి తన చుట్టూ తాను తిరుగుతుంది, భూమి సూర్యుని చుట్టూ తిరుగుతుంది. మరి ఆకాశం ఎందుకు కదలట్లేదు? ఆకాశాన్ని దేవుడు స్థిరపరిచాడు, అది అక్కడ ఉండాలి. ప్రియులారా, భూమి ఆయన పాదపీఠం, ఆకాశం ఆయన సింహాసనం అని బైబిల్లో రాయబడింది. దేవుని సింహాసనం కదిలేది కాదండి, కదలది. భూమి మీద అంటే కాళ్ళు పెట్టుకోవచ్చు, తీయచ్చు. పాదపీఠాన్ని కదిలించవచ్చు. కాళ్ళు నొప్పులుగుంటే ఎత్తుపేట పెట్టుకుంటాం, అవసరం లేదనుకో దాన్ని పక్కన పెట్టచ్చు. భూమిని దేవుడు అలా చేశాడు, కానీ ఆకాశాన్ని దేవుడు అలా చేయలే. ఆయన ఆకాశాన్ని స్థిరపరిచాడట. మహాజలముల మీద మండలమును నిర్ణయించినప్పుడు నేను అక్కడ ఉంటిని. తర్వాత అంటున్నాడు, ఆయన పైన ఆకాశమును స్థిరపరిచినప్పుడు, జలధారలను ఆయన బిగించినప్పుడు. ఆకాశం పైన జలధారలు ఉన్నాయని ఇందాక చెప్పాను మీకు. వాటన్నిటిని దేవుడు అంట బిగించాడంట. నేను మిమ్మల్ని అడుగుతాను, ఏ తాళంతో బిగించాడండి జలధారలు అని చెప్పండి? నేలను మీరు ఎక్కడ పెట్టి బిగించగలరు? నేలను మీరు బిగించగలరా? జలధారలు అన్నాడు. మన ఇళ్ల మీద వాటర్ ట్యాంకీ కట్టుకుంటామే, కొద్ది కాలానికి ఏమవుతుంది? ఖచ్చితంగా పగుళ్ళు వస్తాయి, ఖచ్చితంగా అది కొంత డ్యామేజ్ అవుతుంది. కొంచెం నీళ్ళని మనం ఆపుకోలేకపోతున్నామే, కొంచెం నీళ్ళు ప్రవాహం బలాన్ని మనం ఆపలేకపోతున్నామే. ఒక ప్రవాహ జలం వస్తే బిల్డింగ్లు ఉంటాయా? ఏది జలములను ఆపగలదు? కానీ ప్రవాహ జలములను ఆయన బిగించాడు తెలుసా? జలధారలను బిగించాడు. ఎక్కడ? ఆకాశంలో బిగించాడట. తర్వాత జలములు తమ సరిహద్దులు మేరకున్నట్లు ఆయన సముద్రానికి పొలిమేరను ఏర్పరిచినప్పుడు. సముద్రానికి ఒక పొలిమేర ఉందంట, మీకు తెలుసా? గ్రామానికి పొలిమేర ఉంటుంది. అంటే ఈ గ్రామం ఇక్కడ వరకే, ఇక్కడ నుంచి మరో గ్రామం ప్రారంభించబడుతుంది అని పొలిమేర ఉంది. మరి సముద్రానికి పొలిమేర ఏంటి? సముద్రానికి పొలిమేర ఉందా? సముద్రానికి పొలిమేర ఉందండి. ఇర్మియా గ్రంథంలో రాస్తాడు, దానికి ఇసుకను దానికి హద్దుగా దేవుడు నియమించాడట. ఏమండి, ఇప్పుడు మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతా. నీళ్ళని ప్రవహించడం ప్రారంభిస్తే ఇసుక నీళ్ళని ఆపగలదా? త్వరగా కొట్టుకుని పోయేది ఏంటో తెలుసా? నీళ్ళ ప్రవాహానికి ఇసుకేనండి. మట్టెమ్మ కొద్దిసేపు ఆగుద్ది, ఇంకేదన్నా అయితే ఇంకొద్దిసేపు ఆపుద్ది, రాళ్ళు లాంటి. ఇసుక అసలు నీళ్ళని ఆపగలదా? బలహీనమైన ఇసుకను పట్టుకొని దేవుడు బలమైన సముద్రాన్ని ఆపాడు. కారణం, ఆ సముద్రానికి దేవుడు ఆజ్ఞ ఇచ్చాడు, ఇది దాటి నువ్వు రావటానికి వీల్లేదు.
అంతే, సముద్రం అక్కడ ఆగిపోయిందండి. ఇప్పటి వరకు దాఖలా. మీకు ప్రశ్న అడుగుతాను. అప్పుడప్పుడు వర్షం బాగా కురిసినప్పుడు చెరువులు ఉంటాయి కదండి. చెరువు ఎంత లోతు ఉంటుందండి? ఆ చెరువు నీళ్లు వర్షం పడి నీళ్లు పెరిగేటప్పటికీ కట్టలు కొట్టేస్తుందట, కట్టలు కోసేసుకుంటుందట. కట్టలు కోసేసుకొని ఇళ్ళ మీద పడుతుంది. ఇళ్ళ మీద పడితే ఇక చూడండి, ఏది పడితే అది కొట్టుకొని పోతా ఉంటుంది. ఇంత చిన్న లోతు కలిగిన చెరువు కొంచెం నీళ్ళు ఎక్కువైతే ఆగదు, కట్టలను కోసేస్తుంది. సముద్రానికి గోడలు కట్టారా? ఇంకేమన్నా భద్రపరిచారా? ఇసుక సముద్రాన్ని ఎలా ఆపగలుగుతుంది? రెండవది, సముద్రం లోతు ఎంత, చెరువు లోతు ఎంత? మరి సముద్రం ఎలా ఆగుతుంది అక్కడ? దేవుడు దానికి ఆజ్ఞాపించాడండి. సముద్రమును పొలిమేర నిర్ణయించినప్పుడు, భూమి యొక్క పునాదులు నిర్ణయించినప్పుడు, భూమి పునాదులు ఎక్కడున్నాయి తెలుసా? నీళ్ల మీద ఉన్నాయండి భూమి పునాదులు. దేవుడు ఆకాశ విశాలంలో దాన్ని ఏర్పాటు చేశాడు, అంతే. గాల్లో తిరుగుతుంది ఇప్పుడు భూమి. మనం ఎక్కడున్నాం తెలుసా? గాల్లో ఉన్నాం, అంతే. కొంతమంది అంటారు గాల్లో దీపం పెట్టి దేవుడా అంటే దేవుడు కాపాడుతాడా? అసలు నువ్వు ఉందే గాల్లో. మనం అనుకుంటాం నేను నేల మీద ఉన్నా అని. లేదు, ఈ నేలకేసి తీరత్వం లేదు. ఈ నేల ఎక్కడుంది? ఈ భూమి ఎక్కడుంది? గాల్లో తిరుగుతుంది. తెలుసా మీకు ఈ సంగతి? అది గాల్లో తిరగటానికి దేవుడు నిర్ణయించాడు, అక్కడ తిరుగుతుంది. ఇప్పుడు చెప్పండి, దేవుడు గొప్పోడా, గాలి గొప్పదా? దేవుడు గొప్పోడా, భూమి గొప్పదా? దేవుడు గొప్పోడా, సముద్రం గొప్పదా? దేవుడు గొప్పోడా, ఆకాశం గొప్పదా? దేవుడు గొప్పోడా, సూర్యుడు చంద్రుడు గొప్పోడా? ఎవరండి గొప్పోళ్ళు? దేవుడు ఎంత గొప్ప దేవుడు ప్రియులారా. సముద్రానికి పొలిమేర నిర్ణయించాడు. భూమి తన చుట్టూ తను తిరుగుతుందంట, సూర్యుని చుట్టూ తిరిగి వస్తుందంట. దీనికి ఒక టైం పెట్టాడు, ఆ టైంలోనే తిరుగుతుంది. ఇది దాని ఇష్టం వచ్చినప్పుడు సూర్యుని చుట్టూ తిరిగి రాదు. దాని ఇష్టం వచ్చినప్పుడు తన చుట్టూ తాను తిరగదు. తన చుట్టూ తాను తిరగాలి, అది ఒక రోజు గుర్తు. భూమి సూర్యుని చుట్టూ తిరిగి రావాలి, అది ఒక సంవత్సరానికి గుర్తు. ఒక కాలాన్ని, ఒక సమయాన్ని దేవుడు నిర్ణయించాడు, అలాగే జరుగుతుంది. కాలాలు తమ సరిహద్దును మేరలేదు, సముద్రం తమ సరిహద్దును మేరలేదు. మరి మీరు దేవుని మాట మీరేవారా? దేవుని ఎదిరించేవారా? దేవునికి విరోధంగా మాట్లాడేవారా? జాగ్రత్త. సృష్టికర్త అయిన దేవునికి సముద్రం వణుకుతుంది, భూమి వణుకుతుంది, సృష్టి మొత్తం లోబడుతుంది. అందుకే ఇక్కడ చెప్తున్నాడు, అవన్నీ ఏర్పరిచినప్పుడు నేను ఎక్కడున్నాను తెలుసా? ఆయన యుద్ధ ప్రధాన శిల్పినై అనుదినము సంతోషించు. ప్రధాన శిల్పి అంటే అసలు ఇవన్నీ ఫామ్ చేసినవాడు. జ్ఞానం వీటన్నిటిని ఫామ్ చేయగలదా? ఆ జ్ఞానం యేసుక్రీస్తే. యేసుక్రీస్తు వారు ఇవన్నీ ఏర్పరిచాడండి, ఆయనే చేశాడు. అనుదినము సంతోషించాడంట. ఈ సృష్టిని చేసేటప్పుడు ప్రతిరోజు దేవుడు చాలా సంతోషించాడండి. సృష్టి క్రమాన్ని ఆదికాండం 1వ అధ్యాయంలో రాస్తూ ప్రతిదినం దేవుడు అంటాడు, మంచిదిగా ఉంది, మంచిదిగా ఉంది, మంచిదిగా ఉంది, ఇట్స్ గుడ్, ఇట్ ఇస్ గుడ్, ఇట్ ఈస్ గుడ్ అంటాడు. కానీ మానవుడిని సృష్టించిన దినాన, మానవునికి సృష్టి మొత్తాన్ని తండ్రి గాని పిల్లలకు ఆస్తినిచ్చినట్టు ఇచ్చిన దినాన దేవుడు అంటాడు, చాలా మంచిది, చాలా మంచిది. దేవునికి ఎంత సంతోషం కలిగి ఉంటుందండి ఆ రోజు. తల్లిదండ్రులు పిల్లలకి ఏదైనా కొనిచ్చేటప్పుడు ఎంత ఆనందిస్తారో తెలుసా? పిల్లలు మురిసిపోతుంటే తల్లిదండ్రులకి ఎంత సంతోషం అండి. మాకు ఒక పాప ఉంది, ఆ పాప ఏది అడిగినా నాకు కొనివ్వాలనిపిస్తుంది, అంతే. తనకు అది తీసుకొని తను పడుతున్న ఆనందం చూస్తుంటే నిజంగా నేను చాలా మురిసిపోతూ ఉంటాను. ఎందుకంటే తన సంతోషమే నా సంతోషం. అవును కదండి? మీ పిల్లల సంతోషం మీ సంతోషం కదా, మీ పిల్లల ఆనందమే మీ ఆనందం కదా. అదే వాళ్ళు ఏడిస్తే ఆ బాధ మీ బాధగా మీరు భావిస్తారు కదా. ఇక్కడ చెప్తున్నాడు, ప్రతిరోజు యేసయ్య సంతోషించాట ఈ సృష్టి చేసినప్పుడు. కారణం, ఇదంతా నా బిడ్డల కోసం చేస్తున్నాను అని. తర్వాత అంటే నిత్యమైన సన్నిధిని ఆనందించండి. 37 వచనం, ఆయన కలగజేసిన పరలోకము బట్టి సంతోషించవచ్చు, నరులను చూచి ఆనందించవచ్చు నుంటిని. అబ్బా, పరలోకాన్ని దేవుడు సృష్టిస్తూ ఉంటే యేసయ్య ఆనందిస్తున్నా అంట. ఎవరిని చూసి? నరులను చూసి. ఎందుకంటే నా బిడ్డలు రాబోతున్నారు దేవుని రాజ్యం, నా బిడ్డల కోసం కట్టబడుతున్న భవనాలు, నా బిడ్డల కోసం వేయబడుతున్న రోడ్లు, నా బిడ్డల కోసం ఏర్పరచబడుతున్న మహిమ, పరలోకంలో ఉన్నాయన్నీ, అవన్నీ దేవుడు సృష్టిస్తున్నప్పుడు అంట దేవుడు చాలా సంతోషించాడు. ఆయన కలుగజేసిన పరలోకమును బట్టి సంతోషించు. పరలోకాన్ని బట్టి సంతోషించే వ్యక్తివేనా నువ్వు? ప్రియులారా, ఈ లోకం మంద కాదు. ఈ లోకం మనం యాత్రికులం, పరదేశులం. ఇప్పుడున్నాం,
ఇంకాసేపటికి ఏమైద్దో మనకు తెలియదు. అయితే మనం త్వరలో అక్కడ ఉండబోతున్నాం, పరలోకంలో ఉండబోతున్నాం. ఆ పరలోకాన్ని ఏర్పాటు చేసిన రోజంట నరులను చూచి ఆనందించవచ్చు ఉన్నాడట. ఎందుకో తెలుసా? మీ కొరకు దేవుడు సిద్ధపరిచిన గొప్ప రాజ్యం. రండి. యేసుక్రీస్తు ప్రభువారు మత్తయి సువార్త 25వ అధ్యాయంలో ఒక ఉపమానం చెప్తూ అంటాడు, గొల్లవాడు మేకల్లో నుండి గొర్రెలను మేకలు వేరు చేసినట్లుగా ఆయన వేరు చేస్తాడట నీతిమంతుల్ని పాపాత్ముల్ని. వేరు చేసిన తర్వాత నీతిమంతులను చూసి ఆయన చెప్పే మాట ఏంటో తెలుసా? వాళ్ళు కుడివైపు ఉంటారంట. వాళ్ళని చూసి చెప్పే మాట, నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వారలారా రండి, లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యాన్ని స్వతంత్రించుకోండి అంటాడు. లోకం పుట్టినప్పటి నుంచి ఏర్పడిందిరా బాబు మీకోసం ఈ ఆశీర్వాదం, రండి స్వతంత్రించుకోండి. మీకు ఇంకో అద్భుతం చెప్పనా? మనము లేకుండా సంపూర్ణులు కాకుండా నిమిత్తం ఇంకా వాగ్దాన ఫలము వీరు అనుభవించలేదు అని హెబ్రీయులు రాసిన పత్రికలో ఉంటుంది. అంటే దేవుడు అంట మనందరినీ కలిపి ఒకేసారి ఆ బహుమతులు ఇచ్చి ఆనందింప చేయాలని కోరుతున్నాడట. ఆ సంతోషకరమైన దినం నువ్వు పోగొట్టుకుంటావా? ఈ లోకం నుండి క్షణికమైన ఆనందం కోసం, ఈ క్షణికమైన సుఖాల కోసం త్రాగుల్లోనో, వ్యభిచారంలోనో, దొంగతనంలోనో, లేక ఏదో ఒక బలహీనతలోనో, పేకాట్లోనో, పాపములోనో బడి ఆ గొప్ప రాజ్యాన్ని పోగొట్టుకుంటావా? దయచేసి అలా చేయొద్దు ప్రియులారా. ప్రభు కొరకు మీరు జీవించండి, మారు మనసు పొందండి, రక్షణ పొందండి. త్వరగా ఇప్పుడే మీ హృదయాన్ని ప్రభుకి ఇవ్వండి, ఇప్పుడే ప్రభుని నమ్ముకోండి. రేపొద్దున ఒకవేళ మీరు రక్షణ పొందకుండా చచ్చిపోతే పరలోకాన్ని పోగొట్టుకుని నరకానికి వెళ్ళాల్సి ఉంటుంది. అది భయంకరమైన స్థితి. అందుకే దేవుడు హెచ్చరిస్తున్నాడు. ఆ పరలోకాన్ని చూసి ఎంత ఆనందించాడో అంట. జ్ఞానం అంటుంది నేను ఆనందించాను నరులను చూసి. జ్ఞానానికి ఎందుకు సంతోషం? మనుషులను చూస్తే పరలోకాన్ని దేవుడు చేశాడని. ఆడ జ్ఞానానికి కాదండి సంతోషం, యేసుక్రీస్తు ప్రభుకు సంతోషం. అది 32వ వచనం, కావున పిల్లలారా నా మాట ఆలకించుడి, నా మార్గములను అనుసరించు వారు ధన్యులు. అందుకే ఇక్కడ చెప్తున్నాడు, కావున పిల్లలారా. మనుషులందరినీ ఏమంటున్నాడు తెలుసా దేవుడు? పిల్లలారా. జ్ఞానము పిల్లలారా అని పిలుస్తుందంట. ఇక్కడ జ్ఞానం అంటే యేసుక్రీస్తు ప్రభువే. నా పిల్లలారా. మనం ఎవరికండి పిల్లలం? సాతానుకా? మీరే ఒప్పుకోరే సాతాను పిల్లం కాదని. సాతాను పిల్లం అంటే మీరే ఒప్పుకోరు కదా. మరి దేవుని పిల్లని మీరు ఒప్పుకుంటారు. మరి నా పిల్లలారా నా మాట ఆలకించండి, నా మార్గములను అనుసరించేవారు ధన్యులు అంటున్నాడు. నా మార్గాలను అనుసరించండి, మీరు ధన్యులు, మీరు ఆశీర్వదించబడతారు, మీరు పరలోక రాజ్యానికి వస్తారు అని చెప్తున్నాడు. తర్వాత ఉపదేశం నిరాకరింపక దాన్ని అవలంబించి జ్ఞానులై ఉండండి. వాక్యాన్ని నెట్టేయొద్దండి, వాక్యాన్ని అవలంబించండి, అనుసరించండి, జ్ఞానులై ఉండండి. దేవుని యొక్క వాక్యాన్ని అందుకే ప్రతిదినం తప్పనిసరిగా చదవండి. ప్రతిదినం తప్పనిసరిగా ఒక 5 అధ్యాయాలైన దేవుని వాక్యాన్ని చదవండి. మీ జీవితంలో మీకు ఎంతో మేలు కలుగుతుంది. 34వ వచనం, అనుదినము నా గడప యొద్ద కనిపెట్టుకొని నా ద్వారబంధముల యొద్ద కాచుకొని నా ఉపదేశం వినువారు ధన్యులు. మన ఆత్మీయ జీవితంలో ఈ అనుభవం ఉండాలండి. దేవుని గడప దగ్గర కనిపెట్టుకునేవారుగా, దేవుని ద్వారబంధముల యొద్ద కాచుకునేవారుగా, దేవుని ఉపదేశం వినేవారుగా ఉండాలట. అంటే ప్రతిరోజు, అనుదినం అనే మాట కూడా అక్కడ చెప్తాడు. ప్రతిరోజు మనం చేయాల్సిన పని ఏంటంటే ప్రభు పాదాల దగ్గర కూర్చొని, గడప యొద్ద కూర్చొని అంటే ఆయన పాదాల దగ్గర కూర్చొని ప్రార్థన చేయాలి. తర్వాత నా ఉపదేశం వినువారు అంటున్నాడు. అంటే దేవుడు మనతో మాట్లాడతాడట. అప్పుడు వాక్యం చదవాలి. ప్రతిరోజు ప్రార్థన చేసేవాళ్ళు, ప్రతిరోజు వాక్యం చదివేవాళ్ళు వాళ్ళు ధన్యులు అని దేవుని వాక్యం చెప్తుంది. దేవుడు వాళ్ళ జీవితాన్ని అత్యధికంగా ఆశీర్వదిస్తాడు. ప్రియులారా, మనం ప్రార్థన చేయటం, దేవునితో మాట్లాడటం, వాక్యం చదవటం, దేవుడు మనతో మాట్లాడటం, ఇంత గొప్పదనైతే దేవుడు మనకి ఇచ్చాడండి. 35వ వచనం, నన్ను కనుగొని వాడు జీవమును కనుగొను, యెహోవా కటాక్షము వానికి కలుగును. మీరు దేవుని కనుగొంటే మీరు జీవాన్ని కనుగొన్నవారంట. దేవుని కటాక్షం మీకు దొరుకుతుందంట. ప్రియులారా, దేవుని కటాక్షం పొందండి అండి, దేవుని జీవాన్ని పొందండి. దేవుడు లోకం ఎంతో ప్రేమించను కాగా ఆయన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడు నశింపక నిత్య జీవం పొందినట్లుగా ఆయన మన కొరకు అనుగ్రహించును అని చెప్పబడుతుంది. ఈరోజు మీరు ఎందుకు ప్రార్థన చేయాలి? ఈరోజు మీరు ఎందుకు వాక్యం చదవాలంటే నిత్య జీవం పొందటానికి. ఈ మాటలేనండి జీవం. నువ్వు నిత్య జీవమైన పరలోక రాజ్యంలో వెళ్ళాలంటే జీవమైన ఈ వాక్యం చదవాలి, వాక్యానుసారంగా జీవించాలి. అందుకే ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 3వ వచనంలో కూడా చెప్తాడు, సమయం సమీపించుచున్నది గనుక ఈ ప్రవచన వాక్యం చదువువాడును, వాటిని వినువాడును, ఇందులో వ్రాయబడిన సంగతులు గైకొను వాడును ధన్యులు అని చెప్తున్నాడు. కాబట్టి మనం ఎక్కువ వాక్యాన్ని చదవాలి, వినాలి, గైకొనాలి. అప్పుడు మనం ధన్యులం అంటాడు. తర్వాత చెప్తున్న మాట 36వ వచనం,
నన్ను కనుగొనని వాడు తనకే హాని చేసుకున్నాను. నా యందు అసహ్యపడి వారందరూ మరణమును స్నేహించుదురు. యేసుక్రీస్తు ప్రభుని అసహించుకునే వాళ్ళంట, దేవుని వాక్యాన్ని అసహించుకునే వాళ్ళంట మరణంతో స్నేహం చేస్తున్నారట. అంటే వాళ్ళు ఎప్పుడు చచ్చిపోతారో ఇక తెలియదండి, వాళ్ళకి దేవుని కాపుదల లేదండి. కొంతమంది యవనస్తులైన బిడ్డలు అకాల మరణాలు పొందినప్పుడు తల్లిదండ్రులైన వారు ఏడుస్తూ, దేవుడా మాకెందుకు ఇంత అన్యాయం చేసావని ఏడుస్తూ ఉంటే నాకు అనిపిస్తుంది, ఆ బిడ్డల రక్షణ కొరకు ఈ తల్లి ఎప్పుడైనా అంత ఏడ్చి ప్రార్థన చేసిందా? మరణం వచ్చిందని గుండెలు బాదుకొని ఏడుస్తున్నావే, వాళ్ళ ఆత్మ ఎప్పుడో చచ్చిపోయిందే, వాళ్ళు లోకంలో ఉన్నారే, వాళ్ళు దేవుని కాపుదల్లో లేరే, యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూత కావలిండి రక్షిస్తదే. నా బిడ్డల చుట్టూ దేవుడు కాపుదలుగా ఉండాలంటే నా బిడ్డ ప్రార్థన చేయట్లేదు, కనీసం నేనైనా ప్రార్థన చేయాలి. ఒక తల్లిగా నీకు అటువంటి బాధ్యత ఉండద్దా? మరి నీ బిడ్డల కోసం నువ్వు ఎంత కన్నీరు కార్చాలి? విలాపవాక్యాలు 2:19 చెప్తున్నాడు, నదీ ప్రవాహాలని కన్నీరు పారనిమో, రేయి మొదటి జామున లేచి నువ్వు మొరపెట్టు అని దేవుని వాక్యం చెప్తుంది. మరి మనం అలా ప్రార్థన చేస్తే మీ కుటుంబం అంతా ఎంత క్షేమంగా ఉంటుంది? దేవుణ్ణి కనుగొనేవారు, దేవుణ్ణి అసహించుకునేవారు ఎంత నష్టపోతారండి. దేవుణ్ణి కనుగొనని వాడంట తనకు తాను హాని చేసుకుంటాడంట. అంటే ఆత్మహత్య చేసుకున్నా చేసుకోవచ్చు, నిజమేనండి. యేసుక్రీస్తు ప్రభు ఏ వ్యక్తి జీవితంలో అయితే లేడో ఆ వ్యక్తి ఆత్మహత్య చేసుకుని చచ్చిపోవాలని కోరుకుంటారు. అది దయ్యం. సాతాను ఎప్పుడు మనుషులు నాశనం చేస్తాడు. దయ్యం ఏ రకంగానే ఏ మనిషికి మేలు చేయలేదు. యేసయ్య మన కోసం ప్రాణం పెట్టాడు, ప్రాణం తీయాలని ఎందుకు కోరుకుంటాడు ఆయన? కానీ దయ్యం వాడు నరహంతకుడు, వాడు దొంగ, వాడు దోచుకునేవాడు అన్నాడు యేసయ్య. నరహంతకుడు కాబట్టి, దొంగడు కాబట్టి వాడు చంపాలని కోరుకుంటాడు అవసరమైతే నేను. కారణం, నీ ఆత్మను దోచుకొని నిత్య నరకగ్నిలో పడేయటం సాతానుగాడు కోరుకునే కోరిక. ఇప్పుడు చెప్పండి, సాతాను కోరిక తీరుస్తారా? దేవుని కోరిక తీరుస్తారా? రక్షించబడి పరలోక రాజ్యాన్ని సంపాదించుకొని నిత్య జీవం పొందుకొని దేవుని రాజ్యం చేరటం దేవుని చిత్తం. మీరు దేవుని రాజ్యం చేరాలి అంటే దేవుని మాటకు లోబడండి. సాతాను చేతికి మిమ్మల్ని మీరు అప్పగించుకోవద్దు. దేవుని అసహించుకునే వారు మరణాన్ని స్నేహించేవారట. అందుకే మన అనుదిన జీవితంలో ప్రార్థనా వాక్యం తప్పనిసరిగా మన జీవితంలో ఉండాలి ప్రియులను. ఏ మాత్రం మనం మర్చిపోకూడదు. 5 నిమిషాల ప్రార్థన నిన్ను పరలోకానికి తీసుకెళ్ళదు. కనీసం రోజులో 3 గంటలైనా నువ్వు ప్రార్థించే వ్యక్తిగా ఉండాలి. అటువంటి కృపాదేవుడు మీకు అందరికీ దయచేయను గాక. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువానికి వందనాలు, స్తోత్రాలు. ఈ కార్యక్రమం చూస్తే మా ప్రియులందరినీ దర్శించండి ప్రభా. నీ బలమైన ఆత్మతో నింపండి తండ్రి. మీరు తెలియజేసిన శ్రేష్టమైన విషయాలను బట్టి నీకు స్తోత్రాలు. ఈ సత్యాలు వినే కృప మీరు మాకు ఇచ్చినందుకు స్తోత్రాలు. ఈ కార్యక్రమం చూస్తున్న మా ప్రియ బిడ్డలు మీరు ఎంత గొప్ప దేవుడో తెలుసుకొని ఆ మేలును అనుభవించడానికి సహాయం చేయండి. వీరి జీవితంలో మేలును దయచేయండి. అనారోగ్యంతో బాధపడుతున్న ప్రతి బిడ్డను స్వస్థపరచండి. క్రమమైన ప్రార్థన, క్రమంగా వాక్యం చదివే అనుభవం మా ప్రియులందరికీ నేర్పించమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ప్రియులారా, ఎక్కువగా ప్రార్థన చేయండి, ఎక్కువగా దేవుని వాక్యం చదవండి. దేవుడు మీ జీవితంలో గొప్ప కార్యాలు చేస్తారు.